వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ యాంకర్ పర్వీన్. ఎంత మెగాస్టార్ అయినా ప్రయోగాలకి మాత్రం ఎప్పుడు వెనకాడలేదు మమ్ముటి. కెరీర్లో 400కి పైగా సినిమాల్లో నటించి 4 దశాబ్దాలుగా మాలీవుడ్ ను ఏలుతున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటికే అబ్రహం ఓజర్లు, భ్రమయుగం చిత్రాలతో 2 సూపర్ హిట్ కొట్టిన మమ్ముటి తాజాగా టర్బో చిత్రంతో ఆడియన్స్ ను పలకరించారు. మరి టర్బోతో ఈ ఏడాది మమ్ముక హ్యాట్రిక్ హిట్ అందుకున్నారా? ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా ఓ లుక్కిద్దాం. సినిమా కథ ఏంటంటే, జోష్ అంటే మమ్ముటిది కేరళ. తన స్నేహితుల కోసం ముందు వెనక ఆలోచించకుండా రంగంలోకి దూకేశాడు. జెర్రీ ప్రేమించాడని ఇందులేఖను తీసుకొస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిస్థితుల వల్ల ఆమె చెన్నై వస్తుంది. ఇందు తల్లిదండ్రులు కేసు పెట్టడంతో జోష్ ఇంటికి పోలీసులు వస్తారు. తప్పనిసరి పరిస్థితిలో అతను ఇందును అనుసరిస్తూ చెన్నై వస్తాడు. ఇందు సాయంతో ఒకరి దగ్గర ఉద్యోగంలో చేరుతాడు. అంతా హ్యాపీ. కానీ జెర్రీతో ఇందు మాట్లాడడం మానేస్తుంది. ఇందు జెర్రీ మధ్య ఎందుకు దూరం పెరిగింది? జోష్ ప్లాట్ కు వచ్చిన జెర్రీ ఉరి వేసుకోవడం వెనుక కారణం ఏంటి? ప్రేయసి దూరం పెట్టిందని ఆత్మహత్యకు పాల్పడ్డా? మరొక కారణం ఏదైనా ఉందా? ఇందును చంపాలని చెన్నై నగరాన్ని తన కన్ను సన్నలలో శాసించే అతి కిరాతకుడు వెంట్రివెల్ షణ్ముఖ సుందరం మనుషులు ఎందుకు తిరుగుతున్నారు? బ్యాంకుల్లో స్కామ్ ఏమిటి? అసలు కథ ఏమిటి అనేది మిగతా సినిమా. మూవీ ఎలా ఉందంటే, టర్బో సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు డైరెక్టర్. ఇది మనకి సినిమా చూస్తున్నంత సేపు అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ రేంజ్ లో ప్రతి పావు గంటకి ఒక ఫైట్ యాక్షన్ సీన్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా సోసోగా అలా సాగిపోతూ ఉంటుంది టర్బో. కానీ విలన్ వెంట్రివెల్ ఎంట్రీ ఇచ్చి సినిమా స్పీడ్ అందుకుంది. ముఖ్యంగా వెంట్రివెల్ క్యారెక్టర్ ను చాలా టిపికల్ గా డిజైన్ చేశాడు డైరెక్టర్. అదో రకమైన సైకోలా ప్రవర్తిస్తుంటాడు. విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే హీరో అంతగా ఎలివేట్ అవుతాడు అనే సూత్రాన్ని డైరెక్టర్ బాగా ఫాలో అయ్యాడు. అందుకే వెంట్రివెల్ ను అంత పవర్ఫుల్ గా చూపించాడనిపిస్తుంది. అంగబలం, అర్ధబలం, రాజకీయ బలం ఉన్న వెంట్రివెల్ లాంటి వాటిని జోష్ అనే సామాన్యుడు ఎలా ఢీ కొడతాడు అనేది ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పవచ్చు. ప్లస్ పాయింట్స్: మూవీని చూపించే విధానంలో డైరెక్టర్ సక్సెస్ఫుల్ అయ్యాడని చెప్పాలి. జోష్ ను వెంట్రివెల్ కలిసే సీన్, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫైట్, కారు చేంజింగ్, ఇలా ఆ ప్లాట్ మొత్తం సినిమాలో హైలైట్ గా ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తుంది. ఇక టర్బో సీక్వెల్ కి హిట్ ఇస్తూ చివరిలో విజయ్ సేతుపతి వాయిస్ ఓవర్ రావడం విశేషం. మైనస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా సోసోగా అలా సాగిపోతూ ఉంటుంది. విలన్ క్యారెక్టరైజేషన్ బలంగా లేకపోవడం మైనస్ అని చెప్పాలి. రేసీగా కథను నడపాల్సిన చోట నిదానంగా వెళ్లారు. ఓవరాల్ గా అయితే ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీస్తున్నట్లు అనిపించిన ట్విస్టులు, టర్నులతో సినిమాను బాగానే ముగించాడు డైరెక్టర్. జస్ట్ మమ్ముటి మాస్ మూమెంట్స్ తో చూడడం కోసం టర్బోకి ఆడియన్స్ వెళ్ళాలి. ఇక తెలుగు ప్రేక్షకులకు సునీల్ కామెడీ బోనస్. డిఫరెంట్ సినిమాలో మమ్ముటిని చూసి చూసి కమర్షియల్ సినిమా చేయాలని కోరుకున్న అభిమానులకు టర్బో నచ్చుతుంది. ఇక మిగతా ప్రేక్షకులకు ఓకే అనిపిస్తుంది. రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ 2.25 out of 5.